రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని తెలుగుదేశం జనసేన పొత్తులతో సాధించేది ఏమీ లేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ నడక అంతా ఒంట్లోని కొవ్వు కరిగించుకునేందుకు మాత్రమే చేశారని, ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ఏమీ కాదని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ జనసేన పార్టీలు కలిసి పొత్తులతో సాధించేది ఏమీ లేదంటున్న ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి దురహాని ఫేస్ టు ఫేస్. సీఎంఓ కార్యాలయం నుంచి కానీ ఎంపీ మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఫోన్ కాల్ వస్తే ఉలిక్కపడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య వైసీపీలు ఎక్కువ అవుతున్న రోజుల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే మాత్రం ప్రశాంతంగా తన పని తను చేసిపోతున్నారు. ఈ క్రమంలో సార్ ఇప్పుడు మీరు నారా లోకేష్ పాదయాత్రని బరువు తగ్గించుకోవడం కోసం చేస్తున్నారు, కొవ్వు తగ్గించుకోవడం చేస్తున్నారన్నారు. కానీ ఆయన మాత్రం రాక్షస పాలనలో విప్లవం కోసం చేస్తున్నారు అంటున్నారు. దీనిపైన కామెంట్ చేయండి సార్. ఒక్క విషయం చెప్తాను, ప్రజల్లో తిరుగుతున్నాం. ఏ రోజన్నా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలకు వెళ్ళగలిగారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని 175 నియోజకవర్గాల వాళ్ళని ప్రజల్లో పంపాడు ఆయన. ఈరోజు జగన్ అన్న ఆంధ్ర రాష్ట్రం ఎందుకు అవసరమైన కార్యక్రమంలో మళ్ళీ ప్రజల్లో పంపుతున్నాడు ఆయన. ప్రజల్లో పంపుతున్నప్పుడు ఈ రోజుకి నేను కాకినాడ పట్టణంలో నాకున్న 43 డివిజన్లో 32 డివిజన్లు తిరిగేశాను. ఇప్పుడు 32 డివిజన్లు విజిట్ చేశాను, ఇంటింటికి తిరిగాం. ఎక్కడా కూడా చిన్న సమస్య ఉందా కానీ ఒక చిన్న ప్రతిఘటన కానీ లేదు. ఏ రోజైనా నీ ఎమ్మెల్యేలు కానీ నీ ప్రజాప్రతినిధులు ప్రజల్లో తిరిగారా? రాక్షస పాలన నీది కాబట్టి తిరగలేకపోయారు. ప్రజల్లో తిరిగితే రాక్షసుని చంపేస్తారని మీ నాయకులందరూ ఇళ్లకే పరిమితమై మీ ఎమ్మెల్యేలు ఇళ్లకే పరిమితం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు, లోకేష్. వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక రాక్షసుడితో కలిశారు, పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ కలిసి ప్రజల్లోకి వస్తున్నారు. ప్రజలకు అందరూ చెప్తున్నాం, రాబోయే రోజుల్లో దొంగ పొత్తులతో అవసరమైతే ఇంటికి 1 కేజీ బంగారు ఇస్తానని చెప్తాడు చంద్రబాబు నాయుడు. 2014లో ఎలా అయితే అబద్ధాలు ఆడాడో మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు. ఆడే అబద్ధాలకి పవన్ కళ్యాణ్ వంత పాడతాడు. కనుక నమ్మకండి అని చెప్పడం కోసమే ప్రజల్లో తిరుగుతున్నాం. జగన్ గారు ఆంధ్ర రాష్ట్రం ఎందుకు అవసరమని వివరిస్తున్నాం. అదేవిధంగా మోసపోకుండా ప్రజలు చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు తిరస్కరిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చేష్టలు చేసినా రాబోయేది వైఎస్ఆర్ ప్రభుత్వం, గెలవబోయేది వైఎస్ఆర్ ఎమ్మెల్యేలే. సీఎంఓ కార్యాలయం నుంచి కానీ ఎంపీ మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఫోన్ కాల్ వస్తే ఉలిక్కపడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య వైసీపీలు ఎక్కువ అవుతున్న